అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. 2024 ఎలక్షన్స్‌లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కలిసి ఎలక్షన్స్‌కెళ్ళబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎలక్షన్స్‌కెళ్ళబోతున్నాయి. టోటల్ 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలలో ఈ యొక్క పోటీ జరగబోతుంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి వాళ్ళకి టీడీపీ కొన్ని సీట్లు ఇచ్చాయి. 30 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలు వీటిలో వీళ్ళు పోటీ చేస్తారు. మిగతా అన్ని టీడీపీ పోటీ చేయబోతుంది మిగతా స్థానాల్లో. దానికి సంబంధించి ఈ 30 స్థానాలలో 24 స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతున్నాయి. 6 అసెంబ్లీ స్థానాలలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ పోటీ చేయబోతుంది అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఈ 30 స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ ఒక్క నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మొత్తం మనం చూసినట్లయితే 24 అసెంబ్లీ స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అనేది ముందుగానే మనకు తెలిసింది. దానిలో 5 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళు జనసేన పార్టీ ప్రకటించింది. 5 స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం చెప్పేశారు. ఇక మిగతా స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనం చూస్తే నెల్లిమర్ల నుంచి మనం చూస్తే లోకం నాగమాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆవిడ పోటీ చేస్తే మాత్రం ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచి హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయాలనుకున్నారు. వాళ్ళు అలా కాకుండా జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి పోటీ చేస్తుంది అని చెప్పి ఆవిడకి ఆల్రెడీ సీటు ఇచ్చేశారు. బట్ టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ సహకరిస్తే ఇక్కడ లోకం నాగమాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే మాత్రం ఇది కీన్ కంటెస్టెంట్గా ఉండే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత చూస్తే మనం చూస్తే రాంగ్ చాయిస్గా మనం చెప్తున్నారు. ఎందుకంటే పాలకొండకి సంబంధించి ఇక్కడ జనసేన పార్టీకి అక్కడ హోల్డ్ లేని నియోజకవర్గం పాలకొండ ఇస్తే పాలకొండ ఓడిపోతారు అన్నట్లు చెప్తారు. ఒకవేళ పాలకొండ కాకుండా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పలాస లేదా శ్రీకాకుళం రెండిట్లో ఏదైనా స్థానం ఇచ్చినట్లయితే డెఫినెట్లీ అక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఒకవేళ అది ఆ రెండు కాకుండా అంటే శ్రీకాకుళంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస లేదా శ్రీకాకుళం ఇచ్చినట్లయితే బట్ పాలకొండ మాత్రం గెలవరు. ఆ రెండిట్లో అయితే జనసేన పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడి నుంచి మనం చూస్తే విశాఖ సౌత్కి సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే పెందుర్తి కూడా 4వది ఇక్కడ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ ఎవరైతే ఉన్నారో పంచకర్ల రమేష్ ఇక్కడి నుంచి 100% గెలుస్తారు అన్నట్లు తెలుస్తుంది. పెందుర్తి పంచకర్ల రమేష్ అక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే ఎలమంచిలి కూడా సుందరపు విజయ్ ఇక్కడ కీన్ కంటెస్ట్గా సుందరపు విజయ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయనకి కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే ఎలమంచిలి తర్వాత అనకాపల్లికి సంబంధించి కొణతాల రామకృష్ణ కూడా ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూస్తే కొణతాల రామకృష్ణ స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు. కాబట్టి అనకాపల్లిలో కొంచెం ఆయనకి ఆ పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి, ఆయనకు కూడా తప్పదు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజానగరం తర్వాత చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం పిఠాపురం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే 100% ప్రత్యర్థి ఎవరైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవబోతాడు అన్నట్లు సర్వేలు చెప్తున్నాయి.
ఇక్కడ ముద్రగడ ఉన్నా లేకపోతే XYZ ఎవరున్నా కానీ గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. నెక్స్ట్ మనం ఒకసారి చూసినట్లయితే తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు. అంటే ఉంగుటూరు కూడా జనసేనకి వస్తే, ఒకవేళ తాడేపల్లిగూడెం అయితే మాత్రం ఇక్కడి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారు. ఒకవేళ ఉంగుటూరు అయితే మాత్రం జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిడదవోలు ఈ రోజే ఆయనకి ఓకే అయింది. లిస్ట్లో ఆయనకి జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయన నిడదవోలు నుంచి పోటీ చేయబోతున్నారని తెలిస్తే ఆయన ఇక్కడ కీన్ కంటెస్ట్ అయినప్పటికీ 100% ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నాడు. రాజోలుకు సంబంధించి మనం చూస్తున్నట్టే పివి ప్రసాద్ ఇక్కడ రాజోలు 100% జనసేన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే కాకినాడ రూరల్కి సంబంధించి మనం చూస్తే పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో పంతం నానాజీకి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. ఆయన కూడా ఓరాహోరి తప్పని పరిస్థితి పంతం నానాజీకి. కాకినాడ రూరల్ తర్వాత మనం చూస్తే అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుంది. లేదా అదే పార్టీకి చెందిన రాజాబాబు అయితే ఇక్కడి నుంచి ఓడిపోతాడు అన్నట్లు చెప్తున్నారు. అది అమలాపురంకి సంబంధించి. ఈ రెండిట్లో ఎవరైనా కానీ డిఎంఆర్ శేఖర్ అయితే డెఫినెట్లీ గెలుస్తాడు. అదేవిధంగా రాజాబాబు అయితే ఓడిపోయే పరిస్థితి. అలాగే పి గన్నవరం నుంచి జనసేన తరఫున డిఎంఆర్ శేఖర్ పోటీ చేసినా కూడా అక్కడి నుంచి కూడా గెలిచే పరిస్థితి ఉంది. రెండిట్లో ఉంది, అమలాపురం లేదా పి గన్నవరం. ఏదైనా కానీ డిఎంఆర్ శేఖర్ రెండిట్లో కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నరసాపురం ఇక్కడి నుంచి బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో ఆయన విన్ అవుతారు 100%. దాంతోపాటు మనం చూస్తే భీమవరం నుంచి ఇది జనసేన టికెట్. ఇక్కడి నుంచి పి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే పోలవరం మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి పోలవరం ఇస్తున్నారని చెప్తున్నారు. బట్ జనసేన పార్టీకి అయితే ఇది రాంగ్ చాయిస్ లాగా మనం అనుకోవచ్చు. పోలవరం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైనా కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేనకి ఇస్తే మాత్రం ఇది రాంగ్ చాయిస్, ఓడిపోయి నియోజకవర్గం ఇచ్చినట్టే అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే తెనాలి ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఓరాహోరి తప్పదు, అయినా కానీ గెలుస్తారు ఆయన. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ఓరాహోరి తప్పని పరిస్థితి, అయినా కానీ ఆయన గెలుస్తారు. నెక్స్ట్ అవనిగడ్డ సంబంధించి ఎవరున్నా కానీ ఇక్కడ నుంచి జనసేన పార్టీ ఈ సీట్ని 100% గెలుచుకుంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దర్శికి సంబంధించి కూడా చాలా ఇది మాత్రం ఓడిపోయే పరిస్థితి. ఒకవేళ జనసేనకి దర్శి ఇస్తే మాత్రం ఇక్కడ ఓడిపోతుంది. టీడీపీ అయితే మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్గా ఇచ్చిన దానిలో ప్రకారం ఇక్కడ దర్శి జనసేన లిస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే 21 తిరుపతి నుంచి కీన్ కంటెస్ట్గా ఉంటారు. ఇక్కడ నుంచి ఓరహోరి తప్పని పరిస్థితి, అది ఎవరైనా కానీ. నెక్స్ట్ మనం చూస్తే అనంతపురం అర్బన్ ఏదైతే ఉందో ఇది కూడా జనసేనకి వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. బట్ జనసేన మాత్రం ఇక్కడ రాంగ్ చాయిస్, ఇక్కడ ఒకవేళ వస్తే మాత్రం ఓడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. రైల్వే కోడ్లు కూడా సేమ్ జనసేన లిస్ట్లోనే ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఒకవేళ జనసేన పోటీ చేస్తే మాత్రం ఇక్కడి నుంచి కూడా ఓడిపోయే పరిస్థితే ఉంటుంది. టోటల్గా మొత్తం 24 స్థానాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ లెక్క ఎలా ఉంది, ఎవరైతే గెలుస్తారు, ఎవరు కీన్ కంటెస్ట్ ఉంది, దాంతోపాటు రాంగ్ చాయిస్ ఏంటి, ఎవరు లాస్ అవుతారు అనేది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దీంతో పాటు మనం చూస్తే ఇది జనసేన 24 లిస్టు. దీని తర్వాత మనం చూస్తే బీజేపీకి సంబంధించిన 6 లిస్టు వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. బీజేపీకి సంబంధించిన వాళ్ళ లిస్టు 6 ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మనం చూస్తే విశాఖ నార్త్ నుంచి మనం చూస్తాం. విశాఖ నార్త్ ఇక్కడ నుంచి విష్ణు కుమార్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది 6 సీట్లు. ఇక్కడ ఇది కీన్ కంటెస్ట్, ఇక్కడ ఓరాహోరి తప్పని పరిస్థితి విష్ణు కుమార్ రాజుకి. కైకలూరుకి సంబంధించి మనం చూసినట్టయితే కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈయన కీన్ కంటెస్ట్ అయినప్పటికీ కైకలూరు శ్రీనివాస్ ఇక్కడి నుంచి గెలుస్తారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ గెలిచే పరిస్థితి ఉంటుంది.
నెక్స్ట్ మనం చూస్తే గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా బీజేపీకి వెళ్తుంది అన్నట్లు చెప్తున్నారు. బట్ బీజేపీకి వెళ్తే అక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కీన్ కంటెస్ట్లో విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. శ్రీకాళహస్తికి సంబంధించి ఇది రాంగ్ చాయిస్ అని చెప్పొచ్చు. శ్రీకాళహస్తికి సంబంధించి రాంగ్ చాయిస్ అని చెప్పొచ్చు. ఒకవేళ బీజేపీకి వెళ్తే మాత్రం ఇది ఓడిపోయే సీటు. ఒకవేళ టీడీపీకి సీట్ ఇస్తే మాత్రం శ్రీకాళహస్తి ఇది 100% గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ధర్మవరం కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వరదాపురం సూరి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన పోటీ చేస్తే మాత్రం కీన్ కంటెస్ట్ అవుతుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు జమ్మలమడుగు కూడా మనం చూస్తే పేరు రానప్పటికీ ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి ఉన్నారో సీనియర్ నాయకులు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. బట్ ఆయన పోటీ చేసినా కానీ ఇక్కడ ఈ బీజేపీ ఈ సీటును ఓడిపోబోతుంది అన్నట్లు తెలుస్తోంది. టోటల్గా మనం చూస్తే మొత్తం అన్నిట్లో మొత్తం 30 స్థానాల్లో మనం 30 స్థానాల్లో చూసుకున్నట్టయితే జనసేనకు సంబంధించిన 30 స్థానాలు మనం ఇలా చూసుకుంటే దీంట్లో అందరి పేర్లు ఉన్నాయి. ఈ 30లో మన విన్నయ్య స్థానాలు ఒకసారి లెక్కేసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాలు డెఫినెట్లీగా 100% విన్నయ్య స్థానాలు మనం 7గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు టఫ్ ఫైట్లు గెలిచే స్థానాలు 1, 2, 3, 4 స్థానాలు టఫ్ ఫైట్లో విన్ అయ్యే స్థానాలు మనం ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కీన్ కంటెస్ట్లో హోరాహోరీగా ఉండే సీట్లు మనం తీసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాలు మొత్తం 30లో 10 స్థానాలు హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు రాంగ్ చాయిస్ అన్న కూడా వీళ్ళు తీసుకున్నట్టయితే ఒక 3 రాంగ్ చాయిస్లు తీసుకున్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటు మనం చూస్తే ఒక 5 స్థానాలు ఈ 30లో 5 స్థానాలు వీళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే జనసేన అంటే టీడీపీకి సంబంధించి వాళ్ళు ఒక అవగాహనలో ఉన్నారు. దాని తర్వాత ఈ పొత్తుల వివరాల తర్వాత 24 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి, అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలు వాళ్ళు ఇచ్చారు. బట్ బీజేపీ పొత్తులోకి వచ్చిన తర్వాత టీడీపీ వీళ్ళిద్దరికి కలిపి జనసేన బీజేపీ కలిపి 30 అసెంబ్లీ స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఈ 30 స్థానాలలో బీజేపీ అండ్ జనసేన గెలవబోయే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. చూడాలి. ప్రజెంట్ షెడ్యూల్ అయితే రాలేదు. షెడ్యూల్ రావడానికి టైం పడుతుంది. 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత సీట్లకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 175కి సంబంధించి అటు కూటమికి సంబంధించో ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించో మొత్తం ఒక క్లియర్ కట్ ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూడాలి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ప్రజల్లోకి వెళ్ళబోతారు, ఎలా ఈ ఎలక్షన్ విన్ అవబోతున్నారో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.